పెడతా. రాసుకున్నారా? మీకు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపించింది ఇది అదే ఇండిసెస్. ఇది ఇండిసెస్. ఇవన్నీ మీకు కనిపిస్తుంది చూసారా, ఇవన్నీ ఇండిసెస్. సెక్టోరియల్ అంటే సెక్టార్స్. ఇప్పుడు చూడండి, దీని నుంచి సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ సెక్టార్ కొడితే చూడండి, ఆటో, బ్యాంక్, సిమెంట్, కెమికల్స్, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ అంటే రోజువారీ మనం సరుకులు ఉంటాయి కదా, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, డాబర్ కానీ, ఈ ఐటీసీలో కూడా ఉంటుంది. హెల్త్ కేర్ మీద నేను షార్ట్ వీడియో చేసిన 2 హెల్త్ కేర్ స్టాక్స్లలో. ఐటీ, మీడియా, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రియాలిటీ, రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ 500 హెల్త్ కేర్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, మిడ్ స్మాల్. ఇవన్నీ సెక్టోరియల్ అన్నట్టు. సో ఇందులో మీరు ఈటీఎఫ్లో ట్రేడ్ చేశారనుకోండి, ఇండిసెస్ సెక్టోరియల్లో, ఆ సెక్టర్ బట్టి మనం ఎట్లా చేసినాం, స్కాన్ చేసినాం కదా, అందులో ఈటీఎఫ్లో మీరు స్వింగ్ ట్రేడ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇది థీమాటిక్స్, ఇది స్ట్రాటజీ ఇండిసెస్. సో ఇది బ్రాడ్లీ నిఫ్టీ వాడు అట్లా చేసాడు. సో ఈటీఎఫ్ అంటే అర్థమైంది ఇప్పుడు మీకు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నట్టు. ఇది దీని ఫుల్ ఫామ్ చూడండి, ఇక్కడ చూడండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈ ఎక్స్చేంజ్లో ఈ ఫండ్స్ ట్రేడ్ అవుతుంది లైవ్ మార్కెట్లో. మార్నింగ్ 9:15కి ఓపెన్ అయ్యి 3:30 లోపు ఇది స్టాక్ ఎట్లా ట్రేడ్ అవుతుందో, ఒక ఇండెక్స్ మొత్తం ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 ట్రేడ్ అవుతుంది, మిడ్ క్యాప్ ట్రేడ్ అవుతుంది, స్మాల్ క్యాప్ ట్రేడ్ అవుతుంది. అట్లా ఇప్పుడు నేను చూపించిన ఇండెక్స్ కూడా, ఆటో ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంక్స్, హెల్త్ కేర్, డిఫెన్స్ సెక్టర్ అన్నీ కూడా ట్రేడ్ అవుతాయి. సో సెక్టర్స్ని ట్రేడ్ చేయడం చాలా సేఫ్. అందుకని ఎప్పుడు చెప్తారు చాలా వీడియోలో, షార్ట్ వీడియో, ఈటీఎఫ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫర్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తాను నేను ఫస్ట్ చెప్పిన మీకు సేఫ్గా తీసుకుపోతా అని చెప్పి. ఫస్ట్ మిమ్మల్ని తీసుకోలేదు ఈటీఎఫ్లో. నేను మీరు మీ సత్తా ఎంత ఉంటుందో అంత పెట్టుర్రి. ₹1 పెడతారా, పెట్టుర్రి, ఈటీఎఫ్ ట్రేడ్ చేపిస్తాను నేను. అంత ధైర్యంగా చేయొచ్చు. నేను మొన్న 5 లక్షలు పెట్టిన. నేను చెప్పిన నేనంటే గరీబ్ కాబట్టి మీరు పెట్టేశారు బాగా గట్టిగా. ఈటీఎఫ్లా ఒకవేళ మీ దగ్గర ఓన్లీ ఈటీఎఫ్ చేయాలంటే, జస్ట్ ఇది నేను శాంపుల్గా తీసుకున్నా. 70% ఈక్విటీ, డెట్ అంటే మనం గవర్నమెంట్ బాండ్స్ కానీ ఇవన్నీ ఇస్తుంటారు కదా మనకు, డెట్ 10% గోల్డ్. ఇట్లా మీకు ఇట్లా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఈటీఎఫ్ అయితే. ఇందులో కూడా ఈక్విటీలో ఏం చేస్తామంటే బైఫర్కేషన్ మీకు ఇక చూడండి. డెట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, లిక్విడ్ ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటే లిక్విడ్ ఫండ్స్లలో పెట్టుకోవచ్చు. డెట్ ఈటీఎఫ్స్ ఉంటాయి. లిక్విడ్ పీస్ అని ఉంటుంది, నిపాన్ ఒకటిది, జీరోదా ఒకటిది లిక్విడ్ కేస్ అని ఉంటుంది. ఈక్విటీలో కూడా మీరు 2 చేసుకోవచ్చు. 50% ఇంటర్నేషనల్లో పెట్టవచ్చు, ఇండియాలో పెట్టవచ్చు, 20% గ్లోబల్లో పెట్టవచ్చు. అంటే ఒకటి 50% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. గ్లోబల్లో ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ అంటే హాంకాంగ్, లేదా ఇప్పుడు నాస్డాక్ ఉంది కదా, అంటే టాప్ 100 ఐటీ కంపెనీస్ ఉంటుంది యూఎస్లో, దాన్ని నాస్డాక్ అంటారు. సో హాంకాంగ్లో వేయచ్చు, చైనాలో వేయచ్చు, మీరు వేరే కంట్రీస్లో కూడా ఈటీఎఫ్స్ చేయొచ్చు. సో ఇట్లా ఇది జస్ట్ ఎగ్జాంపులే. ఇది అలొకేషన్ అనేది మీకు ఇట్లా చేసుకోవచ్చు సేఫ్గా అని చెప్తున్నా. 70% ఈక్విటీ, 20% డెట్, 10% గోల్డ్. అందరు అంటారు చాలామంది, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఈటీఎఫ్లో చేయొచ్చా అంటే, గోల్డ్లో 1.5 year ముందు ఈటీఎఫ్ గోల్డ్ సిల్వర్లో చేస్తే చాలా డబ్బులు వచ్చినాయి. అది సెక్టర్ రొటేషన్ అయినప్పుడు చేయొచ్చు మనం. బట్ మొత్తం డబ్బులు అనేది తీసుకొచ్చి 100% ఒక దాంట్లో ఎప్పుడు పెట్టొద్దు. దాన్ని మనం మనీ మేనేజ్మెంట్ అని చెప్పిన కానీ నేను. సో ఎట్లా అలొకేట్ చేయాలి, అలొకేషన్ అనేది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టే చేయాలి. కానీ నీకు 100% డ్యామ్ షూర్ ఉంది అసలు సిల్వర్ ఇక్కడి నుంచి పెరుగుతుంది, గోల్డ్ ఇక్కడి నుంచి పెరుగుతుంది అన్నా కూడా నేను ఇన్వెస్ట్ చేయనియా. నేను ఎప్పుడైనా సరే నీ దగ్గర 10 లక్షలు ఉంటే దాని 10 లక్షల 10 స్టాకులు కానీ, ఒక 5-6 ఈటీఎఫ్లు కానీ మీరు డివైడ్ చేసారు అనుకోండి, మీరు హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో పడుకోవచ్చు. చాలా మంది చేసారు సిల్వర్ పీస్లో ఆల్ టైమ్ హై నుంచి 40% 2 రోజులు పడ్డది తెలుసు. అది 3 లక్షలు 4 లక్షలు లాస్ చూసే వరకు అందరు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే అంత అగ్రెసివ్గా ఎప్పుడు చేయకండి. ఇనిషియల్గా అలొకేషన్ ఎప్పుడైనా సరే ఏ స్టాక్ కానీ ఏ ఈటీఎఫ్ కానీ 5 to 10% కంటే ఎక్కువ ఇవ్వద్దు. అది నేను అలొకేషన్ చెప్తాను.
ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ఇది రాసుకోండి. మనము ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ ఎట్లా చేయొచ్చు అనేది నేను చెప్తాను. ఫిల్టర్ ఎట్లా చేస్తాం మనము? మనకు ఆర్జోన్ స్కానర్ ఉంది, ఇందాక నేను చూపించిన కదా ఆర్జోన్ స్కానర్ అని. ఇది మన స్కానర్. ఇది డాష్ బోర్డ్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినాక ఫస్ట్ ఈ ఆర్జోన్ ఇట్లా వస్తుంది. ఇది డాష్ బోర్డ్. ఇది మొత్తం స్కానింగ్ కానీ మీ సిస్టంలో బ్యాక్ టెస్టింగ్ కానీ మీరేమైనా స్క్రిప్ట్ రాయాలన్నా సిస్టమ్ బిల్డర్లో అన్నీ మనం ఈ దీంట్లో వేయచ్చు మనం. సో ఇది డాష్ బోర్డు ఆర్జోను. ఇందులోనే మనం స్కాన్ చేస్తాం సెక్టార్స్ కానీ ఏది పెరిగినా కూడా. మీకు డైలీ చూసినా కూడా ఇది అంతా చూపిస్తుంది. నిఫ్టీ ఎంత పెరిగింది మన ఫ్రైడే, బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగింది. నిఫ్టీ 500 అన్నగా నేను. ఇందులో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ 50 కూడా ఉంటుంది. మిడ్ క్యాప్ సపరేట్ ఉంది, స్మాల్ క్యాప్ 250 ఉంది. ఇంత పెరిగినాయని బ్రాడ్గా చూపించండి. ఇక్కడ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టర్ పెరిగింది, ఆటో సెక్టర్ పెరిగింది, టూరిజం పెరిగింది, మీడియా, బ్యాంక్స్, మీటర్ చూపిస్తుంది. ఇదంతా మీకు మానిటరింగ్ టూల్ లాగా ఉందా? అట్లనే ఉంటుంది మొత్తం, ఈజీగా అర్థం. న్యాప్ పనికిరాదు అబ్బా దీని కింద. బచ్చది అది, బచ్చది అంటే బచ్చది. అది ఓన్లీ టాటాకే. టాటా కూడా ఒక స్టాక్ ఇల్ల, టాటా కమ్యూనికేషన్ కూడా. అట్లాంటిది ఇక్కడ 6000 కంపెనీలు ఉన్నాయి ఇండియాలో మనకు. ఇక్కడ సో స్కానింగ్, ఫిల్టర్ ఇట్లా చేస్తాము మనము. టూల్స్ వాడతాము, అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ద్వారానే చేస్తాం ఇన్వెస్టింగ్. ఇక్కడ మనం ఏం వాడతామంటే వీక్లీ చార్ట్ వాడతాం. నేను క్యాండిల్స్ చూపించిన కదా, డైలీ పెడితే డైలీ వస్తుంది, వీక్లీ పెడితే వీక్లీ వస్తుంది. వీక్లీ చార్ట్ వాడతాము. ఇక్కడ డాల్చిన్ ఛానల్ అంటాం మనం. నిన్న బోలింజర్ బ్యాండ్ లాగా డాల్చిన్ ఛానల్ అంటారు. ఇక్కడ 62 పీరియడ్ తీసుకుంటాము. ఆర్ఎస్ఐ నిన్న చెప్పిన నేను ఆర్ఎస్ఐ ఇంపార్టెంట్ అని. ఈ ఆర్ఎస్ఐ ఏం చేస్తా అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అన్నట్టు. అంటే ఈ ప్రైస్ దగ్గర నీ దగ్గర మూమెంట్ దగ్గర స్ట్రెంగ్త్ ఉందా లేదా, అక్కడ బలం ఉందా లేదా చూస్తుంది. చూసి ఇక్కడ మనం 100 పీరియడ్ తీసుకుంటాం. ఇది నేను ఎందుకు 100 పీరియడ్ నేను చెప్తా ఇవన్నీ. సో ఇది స్ట్రాటజీ మనకు. వీక్లీ చార్ట్లో చూస్తాము, డాల్చిన్ ఛానల్, ఇండికేటర్ వాడతాము, ఆర్ఎస్ఐ పీరియడ్. ఈ మూడే వాడతాం ఇన్వెస్టింగ్కి. ఇన్వెస్ట్మెంట్ కూడా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా. నేను ఇన్వెస్ట్మెంట్ తర్వాత వస్తాను కానీ ఇది రాసుకోండి. సేమ్ దాని ఈటీఎఫ్ కూడా, ఇన్వెస్ట్మెంట్ కూడా, స్టాక్స్ కూడా అంతే సేమ్. రాసుకుంటే కంప్లీట్ అయితే నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను. బట్ మీరు రాసుకోండి, మీ చేతుల ద్వారా రాసుకుంటే ఏమవుతుందంటే అది మీ నర్వ్స్ మెదడుకి వెళ్తుంది. ఎప్పుడైనా రాయాలి. ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇగో ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, అడిగే వస్తాను. సో డాల్చిన్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మిడిల్ లాన్, అప్పర్ లాన్, లోవర్ లాను, అది మీకు చూపిస్తుంది నేను ప్లాట్ చేసేటప్పుడు. ఇక్కడ ఆర్ఎస్ఐ ఏంటంటే స్ట్రెంత్ చూపిస్తుంది నీకు. అంటే ప్రైస్ అని చెప్పినాగా నేను, ఏదైనా ప్రైజే మనకు క్యాండిల్లో ఉన్నది, ఆ ప్రైస్లో స్ట్రెంత్ ఉందా లేదా అనేది ఆర్ఎస్ఐ చూపిస్తుంది. ఇందులో మనకు 2 లెవెల్స్ యూజ్ చేస్తాం, ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్. 70 కంటే ఎబో వెళ్తే ఓవర్ బాట్ అంటారు, 30 బిలో ఉంటే ఓవర్ సోల్డ్ అంటారు. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రాటజీ రూల్స్ ఇది రాసుకోండి. ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామంటే ఆర్ఎస్ఐ పీరియడ్ 55 ఎబో ఉండాలి వాల్యూ వీక్లీ చార్ట్లో, అప్పుడే ఎంట్రీ తీసుకుంటాము. ఎగ్జిట్ ఎప్పుడైతామంటే 100 బిలో రావాలి, 100 ఆర్ఎస్ఐ 100, 50 బిలో రావాలి. లేదా డాల్చిన్ ఛానల్ లోవర్ బ్యాండ్ ఉంటుంది, నేను చూపిస్తా. ఆ లోవర్ బ్యాండ్ 62 పీరియడ్ లోవర్ బ్యాండ్ కింద టచ్ అయితేనే అవుతుంది. సో 2 ఎగ్జిట్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ ఎగ్జిట్ కావాలో మీకు తెలియదు కదా ఇన్ని రోజులు. ఇక్కడ ఎగ్జిట్ క్రైటీరియా 50 బిలోనే రావాలి, డాల్చిన్ అని కాదు. ఇది ప్రాసెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఒక ప్రాసెస్ ద్వారా ఫాలో అయ్యారనుకోండి మీకు ఎమోషన్స్ ఉండదు. ఇప్పుడు మీకు ఏ స్ట్రాటజీ లేకుండా ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేసినా, ట్రేడింగ్ చేసినా మీకు ఎగ్జిట్ కాలేక చాలామంది నష్టపోతుంటారు. ఎక్కడ ఎగ్జిట్ కావాలో తెలియదు, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలో తెలియదు. ఇక్కడ ఏంటంటే మనం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. సో ప్రాసెస్ ఫాలో అవుతే నువ్వు ఆ ప్రాసెస్ స్టిక్ అయినావు అనుకో, నీకు ప్రాఫిట్స్ కూడా అట్లే వస్తుంది. సో స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్తో హిట్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలి. మూమెంటం వచ్చినప్పుడు ఆ స్టాక్ కానీ ఈటీఎఫ్ కానీ రైడ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను పొద్దున రిస్క్ రివార్డ్ అదే చెప్పిన.